అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, 21 దినాల ఉపవాస ప్రార్థనలు జూలై 25 నుండి ఆగస్టు 14 వరకు జరిపింపబడతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 6:30 నుండి 9:30 వరకు 2 పూట్ల మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. మిమ్మలను మీ కుటుంబాలను హృదయ లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మందిరంలో ఉండటానికి మేము వసతి ఏర్పాటు చేస్తాం. రండి. మన దేశంలో గొప్ప ఉద్యోగ జ్వాలలు ప్రభువారు రేకెత్తించినట్లు, పడిపోయినటువంటి కుటుంబాలు తిరిగి కట్టబడినట్లు, ఆత్మీయతను కోల్పోయిన వారు తిరిగి సంపాదించుకున్నట్లు, ప్రార్థన బలిపీఠాలు మరలా తిరిగి పునర్నిర్మించబడినట్లు, ఆరిపోయిన దివిటీలు వెలిగించబడినట్లు, దేశంలో గొప్ప ఉద్యోగ జ్వాలలు మన కన్నులారా చూచినట్లుగా రండి. చేయి కలిపి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించేద్దాం. ఒకవేళ రాలేని వారు ఉదయం సాయంత్రం లైవ్ ఇవ్వబడుతుంది. తప్పకుండా మీరు గృహాల్లో ఉండి లైవ్ ద్వారా ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి. అనేక అంశాల కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. అలాగే గొప్ప విడుదల మన కుటుంబాల్లో, మన దేశానికి దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. 21 దినాలు హృదయాలను కదిలించే దివ్యమైన సందేశాలు, ఉదయం సాయంత్రం దివ్యమైన వర్తమానాలు వినిపించబడతాయి. మరి విశేషంగా దేవుని హృదయం కదిలించబడేటట్లు హంగలార్పుతో, రోదనతో కూడుకున్న ప్రార్థన మందిరంలో జరగబోతూ ఉంది. ఈ సమాచారం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కుటుంబాలుగా ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉండేవారు లైవ్ చూస్తూ కుటుంబ సమేతంగా ఈ ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. ఈ సమాచారం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేసి వారు ఈ ప్రార్థనలో పాల్గొనేటట్లుగా పురికొల్పండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.